నినాదంతో ఆ రోజు పార్లమెంట్లో బిల్ పాస్ చేసుకోవడం, ప్రత్యేకంగా దాంట్లో మీ ఎంపీగా నాకు అవకాశం రావడం చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో మరి ఎంతో మంచి కార్యక్రమాలు అయినాయి. గత 10 సంవత్సరాలు తెలంగాణ పేరు మీద ఒక కుటుంబమే మొత్తం దూసుకుపోయింది. మొత్తం కుటుంబమే వాళ్ళ కోసం తెలంగాణ ఇచ్చినట్టు కేసీఆర్ ఆయన కుటుంబం, అల్లుడు, బిడ్డ మొత్తం కొడుకుతో పాటు వాళ్ళ కోసం రాష్ట్రం ఇచ్చినట్లు అయింది. అయినా ప్రజలు 10 సంవత్సరాల తర్వాత గ్రహించి అయ్యా మన కరెక్టే, సోనియా గాంధీ ఆధ్వర్యంలో తెలంగాణ వచ్చింది, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరి మన నవ నిర్మాణ తెలంగాణ కోసం కృషి చేస్తా ఉన్నాం. మరి వారి నాయకత్వంలో మన సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారి, అప్పుడు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి చాలా కృషి చేసి ఈరోజు మనకు తెలంగాణ రావడానికి చేయడం జరిగింది. తప్పకుండా ఈరోజు మీరందరూ కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సంబరాలు జరుపుతూ ఉన్నారు. మరి మీరు కూడా మరి తెలంగాణ అందరూ ఈరోజు మా సోదరుడు సంజయ్ రెడ్డి గారు, మరి మిగతా మా నారాయణ కౌన్సిలర్ అందరు కలిసి ముఖ్య నాయకులు శంకరయ్య స్వామి గారు, రాయర్ గారు, మిగతా అందరు మిత్రులు పేరు పేరున్న ఏ రోజు వచ్చినారో అందరి మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మీరు ఉదయం 8:30కు మీ కార్యాలయంలో జెండా ఎగిరేసిన అన్నట్టు నరసింహరావు మాస్టర్ కానీ ఇంకా మనకు తెలియని మేము తెలియని వాళ్ళు చాలామంది స్వాతంత్రంలో పాల్గొనడం జరిగింది, స్వతంత్ర పోరాటంలో. కాబట్టి నారాయణగఢ్కు చరిత్ర ఉండింది. గతంలో మనము వేరే జిల్లాలో ఉన్నప్పటికీ కూడా మనం పోరాటం చేయడం జరిగింది. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మనకు నైజాం ప్రభుత్వం ఉండింది. మళ్ళీ నైజాం ప్రభుత్వాన్ని దీంట్లో విలీనం చేయాలి భారతదేశ దీంట్లో రిపబ్లిక్ ఇండియాలో అని చెప్పేసి అంటే అప్పుడు కూడా దాని గురించి కూడా పోరాటం చేసిన ఘనత మన నారాయణగఢ్ నాయకులది. దాని తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మొత్తం పోలీస్ యాక్షన్తోనే నిజాం ప్రభుత్వాన్ని మన భారతదేశంలో విలీనం చేయడం జరిగింది, నిజాం సంస్థానాన్ని. సో దాంట్లో భాగంగా అప్పుడు మనకు నిజంగా తెలంగాణకు అప్పుడు స్వాతంత్రం వచ్చినట్టు. దాని తర్వాత మళ్ళీ మనము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండి తెలంగాణ సపరేట్ కావడం మీకు అందరికీ తెలుసు. అందరు సకల జనులు అందరూ పోరాటం చేసి, అన్ని రాజకీయ పార్టీలు పోరాటం చేసి ఎన్ని చేసినా కూడా మనకు ఒక ప్రత్యేకత మన సోనియా గాంధీ గారు మన పార్లమెంట్లో, మన అప్పుడు సురేష్ శెట్కర్ గారు కూడా పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. సో ఇంకా 12 మంది పార్లమెంట్ సభ్యులు అందరూ కలిసి పోరాటం చేసి మన తెలంగాణ గలం పార్లమెంట్లో వినిపిస్తే ఎంతోమంది అమరవీరులు, ఎందుకంటే చాలామంది విద్యార్థులు కానీ ఎంతోమంది ఇతరత్ర సకల జనులు సమ్మెలో ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇదన్నీ దృష్టిలో పెట్టుకొని సోనియా గాంధీ గారు ఇంతమంది యువకులు చనిపోతూ ఉన్నారు, తెలంగాణ గురించి బలిదానం ఇస్తూ ఉన్నారు అని చెప్పేసి బాధాతృప్త ఉదయంతో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టి అక్కడ మొత్తం అందరి ఎంపీలందరికీ కూడగట్టి మనకు తెలంగాణ బిల్లు పాస్ చేయడం జరిగింది. దాంతో తెలంగాణ వచ్చింది. ఈ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ మేము తెచ్చినామని చెప్పేసి కొంతమంది చెప్పుకోవడం, తర్వాత ప్రజలందరూ కూడా ఒక నమ్మి ఏం చేసినట్టే వారికి 10 సంవత్సరాలు పట్టం కట్టిండ్రు. 10 సంవత్సరాలల్లో మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణను మొత్తము అప్పుల తెలంగాణగా మార్చి ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు ప్రజలు నమ్మి మాకు అధికారం కట్టబెడితే ఈరోజు ఎకనామిక్ క్రైసిస్ ఉంది, ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నాం. ఎందుకంటే మనకు ఫైనాన్షియల్స్ పొజిషన్ చాలా దారుణంగా ఉంది. దీనికి అంత కారణం అప్పటి తెలంగాణ పాలకులు, టీఆర్ఎస్ పాలకులు అని కూడా చెప్పక తప్పదు. మనం ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చుకుంటూ ఈరోజు ముందుకు పోతూ ఉన్నాం. కాకపోతే కొన్ని అక్కడక్కడ ఆలస్యం కావచ్చు, కానీ మనం ఇచ్చిన హామీలన్నీ కూడా మనం నెరవేరుస్తూ ఉన్నాం. నిజంగా చాలామంది ప్రజలు కూడా దీనికి బాగా కోఆపరేట్ చేస్తూ ఉన్నారు. అయితే ప్రతిపక్షాలు మళ్ళీ ప్రతి దాన్ని రాజకీయం చేస్తూ బురద జల్లే కార్యక్రమం చేపడుతూ ఉన్నారు. దాని ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. మనకు 2.5 సంవత్సరాలు అధికారం ఉంది మనకు. ఖచ్చితంగా వాటిని కూడా ఈరోజు మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎన్నో మిగిలిన సంక్షేమ పథకాలు ఏవైతే మనము ఇంకా కొన్ని సంక్షేమ పథకాలను మనం కంప్లీట్ చేయలేదు, ఇప్పటివరకు స్టార్ట్ చేయలేదు. వాటిని ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మిగిలిన సంక్షేమ పథకాలను కూడా ఈరోజు ప్రకటించి వాటిని కూడా ధీటుగా ముందుకు తీసుకొని పోయి ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే విధంగా ముందుకు తీసుకుపోతూ ఉన్నారు. కాబట్టి మనమందరం కూడా మన కాంగ్రెస్ మనమందరము ఇక్కడ ఎవరైతే గుమిగూడినామో, తర్వాత నియోజకవర్గంలోని అందరి కార్యకర్తలను కూడా
ఈ సంక్షేమ పథకాలు ఏదైతే ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తూ ఉన్నారో ఈరోజు వాటిని అన్నిటిని మనం ప్రజలలోకి తీసుకొని పోయి మా పార్టీ ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని చెప్పేసి ప్రజలకు అవగాహన కల్పించవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నదని చెప్పి చెప్తూ మరొకసారి మీ అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ధన్యవాదాలు. भारत भाग्य विधाता बोलो भारत माता की जय।